హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింగర్ విజిత తేజు. నేను రీసెంట్గా చార్మినార్కి వెళ్ళాను. ఆ, నాకు చార్మినార్ పైకెక్కి చూడాలని ఎప్పటి నుంచో కోరిక. నేను ఎప్పుడు ఒక 2-3 టైమ్స్ చార్మినార్ విజిట్ చేశాను. బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా నైట్ టైంలో వెళ్ళడం వల్ల నైట్ టైం మనకి పైకి ఎక్కడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి నైట్ టైం వెళ్ళాను కాబట్టి చూడలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను డే టైంలో వెళ్ళాను కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. పైకెక్కి చూడొచ్చు పైన ఎలా ఉంటుందో ఏంటో. బేసిక్గా నేను మహేష్ బాబు ఫ్యాన్. సో ఆ ఒక్కడి మూవీలో సీన్ ఉంటుంది కదా ఇక్కడ చార్మినార్లో, అది చూడాలని చాలా థ్రిల్లింగ్గా ఉండేది నాకు. సో అందుకని చెప్పేసి పైకి వెళ్దామని చెప్పేసి పైకి వెళ్ళి చూశాను. కానీ నాకంత ఏం అనిపించలేదు. నేను ఒక లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాను నేను. కానీ పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు. అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. అక్కడికి వెళ్ళే స్టెప్స్ కూడా చాలా ఇరుగ్గా, లోపల కూడా ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. సో అలా నాకు పైన అంతగా నచ్చలేదు. కింద వ్యూ బాగుంది. కింద చాలా విశాలంగా వ్యూ బాగుంది, ఓపెన్ ఎయిర్. ఇంకా పైన ఆర్కిటెక్చర్ కానీ అదంతా, ఈ పైన చూస్తున్న ఆర్కిటెక్చర్ అదంతా బాగుంది. అది నచ్చింది. కానీ నాకు పైకి వెళ్ళాక నచ్చలేదు. సో దాని తర్వాత చిన్నగా షాపింగ్ చేద్దామని కిందికి వచ్చాము. ఆ ఎండకు ఏంటో, ఈ తలనొప్పిగో ఏంటో కానీ నాకు అసలు షాపింగ్ చేయాలనిపించలేదు. జస్ట్ మా పిల్లల కోసం తీసుకున్నాను అంతే. నేనేం షాపింగ్ చేయలేదు. ఇంత ఎండలో ఆ పైన చూస్తున్నారు కదా, అంత ఎండలో కూడా అసలు జనాలు తగ్గట్లేదు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఎక్కడ చూసినా క్రౌడే, ఫుల్గా క్రౌడ్ ఉంది. సో ఇంకా చిన్నగా షాపింగ్ చేసేసి ఐటమ్స్ అయితే రీజనబుల్ ప్రైజెస్లో బాగున్నాయి, చాలా బాగున్నాయి. బట్ నాకు హెడేక్ ఉండడం వల్ల నేనైతే ఏం చేయలేదు షాపింగ్. చాలా క్రౌడ్ కూడా ఉంది. చార్మినార్ వ్యూ బాగుంది. సో ఇదన్నమాట చార్మినార్ విజిట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, చార్మినార్ విజిట్. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.